నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమిష్టి కృషితోనే పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కించారపు. గిరిజనులు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటిస్తామని డిఆర్సీ సమావేశంలో వెల్లడించిన అచ్చెన్నాయుడు. పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే బొత్స. నెల 13 నుండి జనవరి 3వ తేదీ వరకు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేపడతామన్న సత్యనారాయణ. డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి పదవిపై హర్షం వ్యక్తం చేసిన జన సైనికులు. పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జన సైనికులు వీరమహిళలు. పాతపట్నం మండలం బైదలాపురం గ్రామంలో ఘనంగా హరిజన మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమం. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు తీసుకోవాలి ఆరోగ్య సూత్రాలను వెల్లడించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గణపతి సదాశివం. సమిష్టి కృషితోనే మన్యం అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజనులు అత్యధికంగా ఉన్న జిల్లాను అభివృద్ధి చేస్తే ఎంతో తృప్తి ఉంటుంది. ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా. జిల్లాకు ప్రత్యేక సమయం కేటాయించి క్షేత్రస్థాయిలో పర్యటిస్తా. అందరూ మనసు పెట్టి పనిచేస్తే కొంతవరకు మార్పు తీసుకురాగలరనే నమ్మకం ఉంది. ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నా. పదవులు అధికారం శాశ్వతం కాదు. పదవి కాలంలో చేసే మంచి పనులే ప్రజల మధ్యలో నిలిచిపోతాయి. ఇప్పటికీ గిరిశేఖర్ గ్రామాలకు రహదారులు లేక డోలీ మోతలు తప్పనిసరి కావడం బాధాకరం. రానున్న 2 నెలల్లో జిల్లాలోని అన్ని గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అందులో పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, దీనన్నింటికి మించి 33% ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాకి నన్ను ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించడం ఒక బాధ్యతగా నేను తీసుకుంటున్నా. అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయడం కంటే ఇటువంటి ప్రాంతాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు కనీస మౌలిక సదుపాయాలు ఉంచుకున్నటువంటి గ్రామాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనం కొంతవరకైనా సరే సహాయపడితే మనకు ఒక సార్థకత ఉంటుంది. అన్ని విభాగాల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, అందులో సీనియర్ మంత్రిని, అందరూ పరిచయాలున్నాయి. అధికార యంత్రాంగం సహకరిస్తారు. మీ అందరూ నాకు సహకరిస్తే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికార యంత్రాంగం సహకరిస్తే కొంతవరకైనా మార్పు తీసుకురాగలమని నమ్మకం, విశ్వాసం నాకుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా చాలా గ్రామాలకి కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే డోలీలు కొట్టుకుని మోసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే దీన్ని విమర్శించక్కర్లేదు. అనేక కారణాలు ఉన్నాయి. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఛాంబర్లో చెప్పాను. ఈ 17 మండలాల్లో రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఒక 2 years టార్గెట్ పెట్టుకొని, నిధులు కొరత లేదు, మనసుంటే మార్గం ఎక్కడికైనా దొరుకుతుంది. అందులో ఏ విధంగా ఫండ్స్ తేవాలో తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి కనీసం ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినటువంటి భాగ్యం కల్పించారు. కాబట్టి ఈ సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలో 2 సంవత్సరాల తర్వాత రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామం ఉండకూడదనేది నా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించి నేను అన్ని విధాలా సహకరిస్తాను. అమరావతి ఉంది,
తోటపల్లి ఉంది, అటు పాలకొండ కాన్స్టిట్యున్సీ వస్తే వంశధార ఉంది, ఈ దగ్గరలో ఇరిగేషన్ గెట్లు కూడా పెద్ద ఉన్నాయి. ఒక సమగ్రమైన నివేదిక, డబ్బును చూడొద్దు, సమగ్రంగా నీరుండాలి, ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి. రేపు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్ లో తీసుకునేసరికి మన మన్యం జిల్లా రిపోర్ట్ ఫస్ట్ రిపోర్ట్ అక్కడ నాకు ఉండాలి. దాన్ని శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు. తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టరేట్లను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. 6 స్లాబ్స్లో ఛార్జీల భారం ప్రజలపై మోపింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్సీలకు వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వానికి తెలియజెప్పుతూ దాని ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు కార్యక్రమ సౌకర్యాలు అందే ఏర్పాటు చేయాలనేది తీసుకున్న నిర్ణయం. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తుఫాన్లు వచ్చాయి, అకాల వర్షాలు వచ్చాయి. పంట చేతికి వచ్చిన సమయంలో, కోతలు జరుగుతున్న సమయంలో కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా వర్షానికి ఆ పంట అంతా కూడా తడిచిపోవడం, దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఏదైతే ధాన్య సేకరణ చేస్తారో ప్రభుత్వ విధానం సరిలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం పత్రికల్లో కూడా వచ్చాయి. అది మేము చెప్తేనే మాట కాదు, అన్ని పత్రికలు, అన్ని మీడియా కానీ, ప్రజలు కానీ, రైతులు అందరం కూడా ఒకేసారి లేక వచ్చడంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా, మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి ఇట్టాం. దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాకపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ, లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి, ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రోప్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, ఆ పై వచ్చే నెలలో అయితే ₹20. ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 అధికంగా ఒక వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము,
దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసి మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో 9,000 కోట్లు 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని ఎస్సీ ఆఫీసులు, అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న సిఎండి దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఎవరికంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు సంబరాలు చేసుకున్నారు. స్థానిక సీతయ్య గారి తోటలో ఉన్న పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి అందరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి రావడం కోసం పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేసిన కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ చాలా ఆనందంతో ఉన్నారని, ఇందుకు కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కృతజ్ఞత తెలిపారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు గారికి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫున, జనసేన పార్టీ తరఫున, పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాగబాబు గారి సుదీర్ఘ అనుభవం, వారు 2000 ప్రజారాజ్యంలో కావచ్చు, జనసేన పార్టీలో కావచ్చు, 2018 నుంచి కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 2019లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఓటమి చూసాం. అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు. కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో 50 రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ క్యాంపెయిన్ తానే అన్నీ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు. అదే కాదు, నాగబాబు గారు ఈ 6 ఏళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ, దానికి ప్రతిఫలంగానే ఈవేళ మేమందరూ కూడా భావిస్తున్నాం. ఈవేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా. ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం. అదేవిధంగా కూడా నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుభవం ఉంది. ఆయనతోటి తెలియని వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు, అసలు కార్యకర్తలు ఉన్నవారు. అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ, దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ, అనేక సమస్యలు పరిష్కరించడం, ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. మేము ఒకటే అనుకుంటున్నాం, ఈవేళ ఇక్కడ ఎవరో అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు. పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డాం, పార్టీకి చేసిన మన సేవలు ఎటువంటి దాన్ని బట్టే పదవులు లభిస్తాయి. మేమెవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడలేదు. మాలో భాగం, మా నాయకుడికి పదవి వస్తే మాకు పదవి వచ్చిందిగా మేమంతా భావిస్తున్నాం. నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జన సైనికుల్లో ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ప్రతి ఒళ్ళం కూడా మేము నాగబాబు గారితో ఐడెంటిఫై అన్నాం. కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నాగబాబుతో ఐడెంటిఫై అన్నారు. ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితో ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ
పాతపట్నం మండలం బైదలాపురం గ్రామంలో గిరిజన హరిజన మహిళలకు సామూహిక సీమంతాలు. పాతపట్నం మండలం బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గణపతి సదాశివం అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారవెల్లి రామరాజు ఆధ్వర్యంలో గిరిజన హరిజన మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ను కోరుతూ తల్లి, అత్త, భర్త, శ్రేయోభిలాషులు, ముత్తైదువులు పసుపు కుంకుమ సౌభాగ్యంతో నూరేళ్లు జీవించాలని ఆశీర్వదిస్తూ చేసే కార్యక్రమమే సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకోవాలని అన్నారు. సీమంతంలో గాజులు డాక్టర్ సదాశివ మాట్లాడారు. గర్భం ధరించిన స్త్రీకి గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకి గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల గాజులు తొడగడం వల్ల గర్భకోశంకు సరైన ఒత్తిడి వచ్చి సుఖ ప్రసవం జరుగుతుందని తెలిపారు. పోషకాహారం, ఐరన్, అయోడిన్, పోలెట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, బీన్స్, మాంసం, చేపలు తినడం చాలా మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పార్వతి, సిహెచ్ఎంఓ రాజులమ్మ, పిహెచ్ఎన్బి లింగమూర్తి, పిహెచ్ఈఓకే సూర్యకాంతం, ఎంపీహెచ్ఎస్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక వివరాలకు వెళ్తే సబ్బవరం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయ సమావేశ మందిరంలో కిషోర వికాస కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఐసీడీసీ పీఓ లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. కిషోర బాలికలకు పోషకాహార మద్దతు, విద్యా సహాయం, ఆరోగ్య సేవలు, జీవిత నైపుణ్యం గురించి శిక్షణ వల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిషోర బాలికల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారిలో చైతన్యం కల్పించేందుకు గాను ఈ కిషోర వికాస కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి కిషోర బాలికలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ పెన్నింటి రమణ, ఎంఈఓ రవీంద్ర బాబు, సిహెచ్ఓ సర్ణలత, డీసీపీఓ రమేష్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంరక్షణ పథకానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నవంబర్లోనే స్టార్ట్ అయ్యాయి. అయితే మళ్ళీ భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా గ్రామాల్లో ఎక్కడైతే కిషోరి బాలికలు అంటే మనకి అడాల్సెన్స్లో ఉన్న బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్లో ఉన్నవారు కానీ, లేదా స్కూల్ మానేసి ఇంట్లో ఉంటున్న వాళ్ళు కానీ, కాలేజీలకు వెళ్ళలేని వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రామంలో ఐసీడీఎస్ సిబ్బంది ద్వారా, మహిళా పోలీసుల ద్వారా, వెల్ఫేర్ స్టేట్ ద్వారా గుర్తించి వాళ్ళందరినీ కూడా సమూహాలుగా ఏర్పరిచి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఫెస్టివల్ హైసింగ్ మీద కానీ, బాల్య వివాహాల మీద కానీ, తర్వాత వాళ్ళ మీద జరిగే అత్యాచారాలని ఎలా ఎదుర్కోవాలి అన్న వాటి మీద కానీ, పోషకాహారం తీసుకోవడం గురించి, వీటన్నింటి గురించి కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే రేపు పొద్దున్న సమాజం యొక్క మనుగడ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అలాంటిది వాళ్ళ మీద ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో రకంగా సాంఘికంగా కానీ, సామాజికంగా చాలా అత్యాచారాలు లేదా వాళ్ళ మీద ఎన్నో విధాలుగా అణచివేయబడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో మనం కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వగలగాలి. అది వాళ్ళు ఎక్కడో వచ్చి నేర్చుకునే అవకాశం లేదు కనుక మనం గ్రామ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి అవగాహన అంతా కల్పించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. కాబట్టి దీని గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని మనకి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే శిక్షణా కార్యక్రమాన్ని మనం ఇప్పుడు మండల స్థాయిలో ఎంచుకుంటున్నాము. ఈరోజు ఈ డిఫరెంట్ సెక్షన్లో నుంచి శిక్షణ పొంది వచ్చిన ఈ అధికారులందరూ కూడా మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనకి సంరక్షణ పథకాల గురించి అంతా కూడా. సో దాన్ని అంతా కూడా వినియోగించుకొని తర్వాత గ్రామ స్థాయిలో జరిగే సమావేశాల్లో మీరందరూ వాళ్ళకి అవగాహన కల్పిస్తారని అవేర్నెస్ ఎక్కువ కండక్ట్ చేసి రాబోయే రోజుల్లో బాల్య వివాహాలు కానీ, అబ్యూస్ కేసెస్ కానీ మనం తగ్గించుకుంటూ మెన్స్ట్రల్ హైజీన్ మీద కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చూసినట్టయితే ఎక్కువగా మహిళల్లో ఈ గర్భసంచి క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అదేంటంటే దాంట్లో ఒక రకమైన రీజన్ ఏంటంటే శుభ్రత. సో అది మెనార్కి స్టార్ట్ అయిన తర్వాత కిషోరీలకి వాటి వ్యక్తిగత పరిశుభ్రత గురించి మనం ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు కాబట్టి మనం స్పెషల్గా క్లాసెస్ పెట్టి మెన్స్ట్రల్ హైజీన్ వాళ్ళకి ఆర్టీ డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ ఇలా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ కిషోరీ వికాసం ద్వారా కిషోరీ బాలికలకి సమూహాలుగా ఏర్పాటు చేసుకోవడం, గ్రామ స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించుకోవడం,
స్కూల్స్లో మీటింగ్స్ పెట్టుకోవడం, అలాగే జూనియర్ కాలేజెస్ కూడా మనకి 18 years లోపు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవగాహన అనేది కల్పించడం కానీ అబ్యూస్ కేసెస్ కానీ లేకుండా మనం ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసుకోవాలి ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ అనేది మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, న్యూట్రిషన్ గురించి మా టాపిక్స్. హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఏంటమ్మా? ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించుకున్నా సరే ఉపయోగం లేదు. అవునా కదా? ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఎవరికైనా సరే లైఫ్ లేదు. అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ కిషోరి వికాసం అనే ప్రోగ్రాము కొత్తగా లాంచ్ చేశారు. అంటే అడాల్సెంట్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంకా మెరుగుపరచాలి యొక్క కార్యక్రమాలన్న దాని మీద మనకు అంతకుముందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి. ఇక్కడ మేడం గారు ఆధ్వర్యంలో జరిగాయా లేదా? జరిగాయి. ఆ కార్యక్రమాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు కిషోర్ వికాసం అనే ప్రోగ్రాము వాళ్ళకి ఇంకా అవగాహన. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ సీనియర్ నేత కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. రాష్ట్రంలో 6 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తొక్కి హామీలు అన్ని విస్మరించే రీతిలో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంపు అన్యాయమని సామాన్యులు నడిపించే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ఈ అభినందన సభలో వైసీపీ నేతలు మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మరి జిల్లా పరిషత్ చైర్మన్ విజయ, మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలవడం జరిగింది, పిలిపించారు. వెళ్ళాను, అంటే ఏంటి సార్ పిలిపించారంటే, లేదా అన్న నీకు ఒక బాధ్యత ఇస్తున్నాను అన్నారు. ఏ బాధ్యత నాకు చెప్పలేదు. బాధ్యత ఇస్తానంటే సరే సార్, నేను పార్టీ పెట్టి నుంచి కృష్ణదాస్ గారు బయ్యార్షి నుంచి కూడా నేను కష్టపడ్డాను సార్. నాకు తోడు మా రామ్మోహన్ అన్నయ్య గారు కూడా ఆవిడ వచ్చారు. మా అన్నయ్య గారి కోసం కూడా అడిగారు. ఆయన అడిగారు ఏం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో కానీ శ్రీకాకుళం 8 నియోజకవర్గాలు కూడా గెలిపే దిశగా దాస్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. నాకు ఎప్పుడు కూడా నాకు 88 నుంచి కూడా సీతారాం గారు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు కూడా గురువు గారు లాంటి ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన ఆశీస్సులు నాకు ఉంటాయి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి నా పరిచయం, ఆయన ఎప్పుడు కూడా నా శ్రేయస్సు, నా బాగోగులు అడిగేవాళ్ళు. ఈవేళ గురించి అడిగితే కొన్నాళ్ళు రాను సత్యనారాయణ మరి అనుకోకు, కార్యక్రమం చేయండి, మన వాళ్ళు అందరూ వస్తారంటే ఆయన వంశులు అందరూ, పెద్దలందరూ, ఆయన అభిమానులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. మరి ఈవేళ నేను ధర్నా ఉంది, దయచేసి అన్ని కాన్స్టిట్యూన్సీ నుంచి రావాలి. మీ అందరి అభిమానులతో నేను అన్ని గ్రామాలు వస్తాను, అందరినీ తిరుగుతాను. సార్ నాకు ఇచ్చిన ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరీ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి నేను ఏ పని చేసినా మీ అందరికి అందుబాటులో ఉంటాను. మీ అందరితో ఇవాళ కొంతమంది ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను, ఫోన్ చేశాను. మీ అందరి నెంబర్లు తీసుకుంటాను, అందరితో కాంటాక్ట్లో ఉంటాను. దయచేసి ఎవరు ఊరు రాలేదు అనుకోకండి. షార్ట్ పీరియడ్లో మీటింగ్ పెట్టాలని కాబట్టి నేనేమో అందరికీ కొన్ని ఫోన్ చేయడం జరిగింది. ఈసారి క్లియర్ చేసుకొని మన నియోజకవర్గం పట్టుదలగా మన నియోజకవర్గాన్ని మనం చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ గెలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో తెలుస్తాం. ఇది మన సెంటిమెంట్. 1952 నుంచి కూడా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరి ఎమ్మెల్యే అయితే వాళ్ళే గెలుస్తున్నారు, ఇంకోటి గెలవట్లేదు. అది మనకి అదే గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన 2029లో 28లో ఎప్పుడు ఎలక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఎమ్మెల్యే గెలుస్తాము, అలాగే మన ఎంపీ కూడా గెలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మన అందరూ కష్టపడి పనిచేద్దామని మీ అందరితో కోరుకుంటూ, నాకు ఉత్సాహం స్ఫూర్తి మీరు ఇవ్వండి. మీతోటి కష్టపడి మీలో ఒకరిగా నేను ఉంటానని మీకు మనం చేస్తూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర కార్యదర్శులకి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. అలాగే 5వ తారీఖున ఓన్లీ శ్రీకాకుళం ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్పారు. మనకి చాలా నెగిటివ్ వచ్చింది ఆ రాష్ట్రంలో. మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. మనం కొంచెం కార్యక్రమాలు చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి మన నాయకత్వం తలక మనం ఏం చేసామో చెప్పండి, వాళ్ళు ఏం చేయలేదో చెప్పండి. ఇదే ప్రజలు నమ్ముతారు. నిజం ఎప్పుడైనా శాశ్వతం, అబద్ధం అశాశ్వతం అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది.
ఆ ప్రకారం మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ముందుకెళ్ళి పార్టీ బతికించి పార్టీని గెలిపిస్తామండి. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఉన్న మా సీతారాం రవికుమార్ కన్వీనరు నేను అందరం కలిసే పనిచేస్తామని నేను అనుకుంటున్నాను. ఏదైనా మా గురువు గారు సీతారాం గారి ఆశీస్సులు ఉండాలి, ఆయన డైరెక్షన్లో మేము వెళ్తాము. పార్టీ ఎన్ని అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయాలతో మాకు ఈ పదవులు ఇచ్చారో ఆ పదవులు న్యాయం చేస్తామని మీకు నేను చెప్తున్నాను. మా కాన్స్టిట్యున్సీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలుస్తుంది. వైసీపీ ఆంధ్రప్రదేశ్లో గెలిస్తేనే రాష్ట్రంలో గెలుస్తుంది. 1952 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే గవర్నమెంట్ అక్కడ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యే గెలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ వస్తుంది. అది మన నమ్మకం. ఈరోజు ఈ కార్యక్రమం అంటే నాకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కబురు చేశారు. సత్యనారాయణ రా అన్నారు. వెళ్ళాను. వెళ్తే కష్టకరని చెప్పారు. నీ కార్యదర్శి ఇస్తున్నాను, ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి నీ మీద, నువ్వు జిల్లా 8 కాన్స్టిట్యున్సీలు తనకి రిపోర్ట్ ఇవ్వు, ప్రతి నెల వచ్చిన కలుస్తుంటూ రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రకారం ఆయన ఏ పార్టీ బాధ్యతలు ఇచ్చారో ఆ పార్టీ బాధ్యత నిర్వహిస్తాను. పార్టీ గెలవాలి, జిల్లాలో 8 సీట్లు రేపు గెలిచే దిశగా కష్టపడతాను. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి గ్రామం తిరగమన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం తిరుగుతాను. మరి మా గురువుగారు సీతారాం గారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఆశీస్సులతో ముందుకు వెళ్తాను. అది పార్టీ వచ్చి 6 నెలలు అయింది. కూటమి 6 గ్యారంటీస్ అని పెట్టారు, 6 షూరిటీస్ గ్యారంటీలు. కానీ వాళ్ళు ఏమి కూడా చేయలేదు. ఒక గ్యాస్ పెట్టారు తప్ప ఈవేళ 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అమ్మఒడి అన్నారు, రైతు భరోసా అన్నారు, క్రాప్ ఇన్సూరెన్స్ 20,000 అన్నారు. ఏవి కూడా చేయలేదు. ప్రజల్లో 6 నెలల్లో ఎంత నెగిటివ్ రావడం ఇంత ఏ రోజు లేదు. ఇంత నెగిటివ్ రావడం ఇది ఖచ్చితంగా పార్టీకి మా పార్టీ శుభసూచకం. మేము అది అందుకోసమే ఇప్పుడు 13వ తారీఖున రైతు ధర్నా, 27వ తారీఖున ఎలక్ట్రిక్ మీద ధర్నా, అలాగే 3వ తారీఖుని అమ్మఒడి మీద కూడా ధర్నా చేస్తున్నాము. ఇవి ధర్నాలు చేస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తం వెళ్తామండి, వెళ్ళి కార్యక్రమాలు చేస్తాము. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడిన మనిషికి వాడు మా నాయకుడు. మా నాయకుడు నీతి మాట ఇస్తే కట్టుబడతాడు. మా నాయకుడు అంటే మా ప్రజలందరికీ నమ్మకం. మొన్న ఎలక్షన్లో ఎవరు రకరకాల తేడాలు, వాగ్దానాలు, అబద్ధాలు ఆడి గెలిచారే తప్ప నిజం ఆడికి వెళ్ళలేదు. మేము ఎప్పుడు నిజం పక్షానే ఉంటాం. మా నాయకుడు ఖచ్చితంగా ఈసారి మా పార్టీ వస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళకి మైనస్ రోజులు వచ్చేయండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, మరి ప్రతి ఒక్కరు వారి హక్కుల్ని కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడారు. స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలు మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తూ ఉందని, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన డిసెంబర్ 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని, అలాగే ప్రతి వ్యక్తి సమాజంలోని ప్రతి వ్యవస్థ ఒక ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కుల స్వాతంత్రాల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య, విజ్ఞాన జ్యోతి కాలేజీ కరెస్పాండెంట్ వెంకటరమణ, నాగేశ్వరరావు, అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సందీప్, స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్. ఈ రోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈ రోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే December 10 మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగుతుంది. యునెస్కో, యుఎన్ఓ అంతా కూడా డిక్లరేషన్ తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్, ప్రతి హ్యూమన్ కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల. సో చాలా మంది మన రైట్స్ ని మనమే కాపాడుకోలేకపోతున్నాం. సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. సో దీనికోసం మన ఏలేశ్వరం, మన ప్రతిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞాన జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్ కి అలాగే సొసైటీలో కూడా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మేజర్ గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలిగితే మనం ఆటోమేటిక్ గా వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉండొచ్చు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో. మార్నింగ్ నుండి చాలా
ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది, ఎవరు ఏ రైట్ కోల్పోతున్నారు అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఉన్న ఆర్టికల్స్ లో ఉన్న రైట్స్ ని, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయాం అనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది. సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం, ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్ కి, స్టాఫ్ కి, అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికి అవేర్నెస్ పాంప్లెట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా My name is Ganesh. I am studying second year in Jnanjyoti Junior College in Erwal. ఈరోజు హ్యూమన్ రైట్స్ కోసం స్పార్క్ ఫౌండేషన్ వారు మా కాలేజ్కి వచ్చి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు స్పార్క్ ఫౌండేషన్కి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈ స్పార్క్ ఫౌండేషన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక షేర్ చేస్తామని మా కాలేజ్ అందరూ అనుకుంటున్నాం. మా స్టూడెంట్స్ అందరూ నిర్ణయించుకున్న వరకు స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తాం. ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హ్యూమన్ రైట్స్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్పార్క్ ఫౌండేషన్ వారు తెలియజేసినందుకు మేము ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని కోరుతున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కంటి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపిచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి, డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నెక్కంటి గోపిచంద్ మాట్లాడుతూ అధునాతన పరికరాలతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, కంటి వైద్య పరీక్షలు చేయించుకునే వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారిని సొంత బస్సులో విశాఖపట్నం తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి తీసుకురావడం జరుగుతుందని, కళ్లజోడు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. శంకర్ ఫౌండేషన్ డీజీఎం రమేష్ మాట్లాడుతూ కాట్రవపల్లిలో 2 రోజుల పాటు కంటి సమగ్ర శిబిరం నిర్వహిస్తున్నామని, కళ్ల అద్దాలు పడే వారికి కళ్లద్దాలు అందించడం, కంటికి సంబంధించిన ఎన్ని రకాల ఆపరేషన్లు అయితే ఉన్నాయో అన్ని కూడా ఉచితంగా అందిస్తున్నామని, ఆపరేషన్ పడే వారందరినీ విశాఖపట్నం తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి మళ్లీ తీసుకురావడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరం నెక్కంటి ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టా సుగుణారావు, మాజీ సర్పంచ్ సుంకర్ సీతారామయ్య, ముసిరెడ్డి నాగేశ్వరరావు, కంటి రామారావు, వెన్న వీరబాబు, బిక్కిన బాబీ, దమరసింగు మధు, పప్పు గణేష్, నెక్కంటి రమేష్, డాక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కేఎస్ఈజెడ్ పేరు మీద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భూసేకరణకు జీవో రిలీజ్ చేసి రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కున్నారని, కేఎస్ఈజెడ్ భూములను దోచుకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈజెడ్ విషయంపై 2 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలంటూ వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కుర్సల కన్నబాబుకు, దాడిశెట్టి రాజాకు, మాజీ ఎంపీ వంక గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ హితో పలుకుతూ కేఎస్ఈజెడ్పై పిఠాపురంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సెజ్ రైతులు, మత్స్యకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పట్టణంలోని ఉప్పాడం బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పిఠాపురం ఉప్పాడ సెంటర్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధం చేసిన వేదిక వద్ద వర్మ కొద్దిసేపు నిరీక్షించారు. అయితే చర్చకు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీ గానీ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ నాయకులపైన మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొన్న మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా గారు, కన్నబాబు గారు, మాజీ ఎంపీ మా అక్కయ్య గీత గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ కాకినాడ సీపోర్ట్ గురించి, కేఎస్ఈజెడ్ గురించి చాలా మాట్లాడారు. ఇదిగో కన్నబాబు గారు ఇలా దగ్గర రండి, గీత గారు, రాజా గారు ఇలా కూర్చోండి, ఇక్కడ ఉన్నారు ముగ్గురు. ఈవేళ చర్చికి రమ్మంటే భయపడి ముగ్గురు పారిపోయారు. డిఓఎల్ఆర్ నెంబర్ 16115 డేటెడ్ 9/6/2005. అలాగే డిఓఎల్ఆర్ నెంబర్ KSEZ/ONGC/PSCIP డేటెడ్ 7/10/2005. కన్నబాబు గారు ఏమన్నారంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు ఏపీఐసిసికి ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అది చాలా తప్పు. 14/6/2008 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏపీఐసిసికి 2094 ఎకరాల 74 సెంట్లు చేశారు. తెలిసి తెలియక మాట్లాడడం, మంత్రులు, మాజీ మంత్రులు అయి ఉండి మాకు
మరి మాకైతే చిన్నతనంగా ఉంది, మీకు ఉందో లేదో కానీ తెలియదు. ఇది ఈ డిఓ నెంబర్లో 2 లెటర్లో ఏదైతే చెప్పానో స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నది మన కొత్తపల్లి మండలం తుని తొండంగి మండలంలో పెట్టడం జరిగింది. దీనికి కారణం అప్పటి రాజశేఖర్ రెడ్డి ఓఎన్జీసీతో ఎంఓయూ చేసుకున్నారు. ఈ డిఓ లెటర్లో క్లారిటీ ఉంది. ఎలాగైంది? బలవంతంగా లాగి తన్ని రోడ్ల మీద పొలాల్లో ఉంటే కేసులు పెట్టి ఎంఆర్ఓతో కేసులు పెట్టించి అధికారులు కొట్టారని కేసులు పెట్టించి 40 కేసులు పెట్టించారు. భూసేకరణ చేసేశారు. తక్కువ డబ్బుతో 3 లక్షల రూపాయలతో భూసేకరణ చేశారు. ఓఎన్జీసీ అన్నది పక్కకు పోయింది. ఓఎన్జీసీ 2 స్టేజ్లో వస్తాయి. అలాగే 12 గ్రామాలను ఖాళీ చేయమన్నారు. ఆ 12 గ్రామాలను కూడా ఖాళీ చేయించడానికి కూడా ఒప్పుకున్నారు. ఈ విధంగా రాజశేఖర్ ప్రభుత్వం మన రైతుల్ని 10,000 ఎకరాలకు సంబంధించిన రైతులందరినీ కూడా రోడ్డు మీద పెట్టి కేవలం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర రావడమే మన దరిద్రం. ఆ పాదయాత్రలో ఈ కన్ను పడ్డంతో ఇక్కడ 10,000 ఎకరాలని దోచుకున్నారు. అలాగే ఈయనేమంటారంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిశ్రమలు రావాలని చెప్పి మరి ఎస్సీజెడ్ భూసేకరణ చేశాడని అదే కనబాబు అంటాడు. ఏ విధంగా చేశాడు భూసేకరణ? ఓఎన్జీసీ బూత్ చూపించి భూసేకరణ చేసి మళ్ళీ ఓఎన్జీసీ రావట్లేదని ప్రైవేట్ వ్యక్తులుగా అంటగట్టాడు. అది పరిస్థితి. 2008 నుంచి 2012 వరకు రైతులు పోరాడాడు అంటున్నాడు కన్నబాబు గారు. 2008లో రైతులు ఎందుకు పోరాడాలి? ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసింది తప్పనే కదా రైతులు పోరాడారు. 2012లో ఎవరున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ఉన్నారు. మరి ఇవన్నీ వదిలేసి తెలుగుదేశం పార్టీ మీద పడి అడ్డం ఏంటి? అలాగే చంద్రబాబు నాయుడు ఏరువాకు వచ్చాడు 2012లో అన్నారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే ఎవరో మా అక్కయ్య గీత, నా మీద 1000 ఓట్లతో నగ్గింది ఆవిడ. ఏ రోజన్నా రైతుల్ని కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి డబ్బులు ఇమ్మని అడిగిందా? ప్రభుత్వం దృష్టిలో పెట్టిందా? ఇన్ని కేసులు పెడుతుంటే కేసులు ఎందుకు పెడుతున్నారు మా రైతులని అడిగిందా? ఆవిడ అడగదు. నాన్ లోకలు ఎక్కడి నుంచో వచ్చింది ఆవిడ ఇక్కడికి. ఆవిడికి మన రైతులతో పని లేదు. ఆ విధంగా ఆవిడ వెళ్ళింది. 2012లో చంద్రబాబు నాయుడు గారు ఏరివాకు వచ్చారు. మేమందరూ నాయకులందరూ చెప్తే రైతులు ఇబ్బంది పడుతున్నారు, మనం సపోర్ట్ చేయాలి రైతాంగానికంటే. ఏరివాకు చేసి న్యాయం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే కలెక్టర్ ముందు రైతులతో కమిటీ వేసి డిస్కషన్ చేసి రైతులకి అమ్మిన భూములు ఎవరైతే ఉన్నారో 8,000 ఎకరాల చిల్లరికి ఎకరానికి 2 లక్షల రూపాయలు చెప్పిన అదనంగా 160 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ రోజు మిగిలిపోయిన 2,000 ఎకరాలకు అవార్డు అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వని భూములకి 9 లక్షల రూపాయలు చొప్పున ఇస్తారు. మీరు నచ్చితే ఇవ్వండి, లేకపోతే మీరు పక్కకు ఉండండి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ రోజు బలవంతంగా భూసేకరణ చేస్తే ఈ రోజు లేదు. అలాగే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. 8,000 ఎకరాలు అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన రైతులకి మరి ఈవేళ 2 లక్షలు చొప్పున 160 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. మీరేమైనా ఇచ్చారా? ఇవ్వలేదే. మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట పెట్టుకున్నారు. 2013 చట్టం అంటున్నాడు. మీరు నోటిఫికేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి. ఎప్పుడు పాత చట్టాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్కి 2013 చట్టం అని చెప్పడానికి మనకు సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడి ఊరుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2,000 ఎకరాల భూమి మిగిలింది, అది మేము ఇచ్చేసామంటున్నారు. 2,000 ఎకరాల భూమి మీరు ఇవ్వలేదు. 2,000 ఎకరాల భూమి మేము బలవంతకు భూసేకరణ తెలుగుదేశం పార్టీ చేయలేదు. అక్కడక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వస్తాను దీనికి. ఈ లోపల ఏం చేశారంటే జిఎంఆర్ని మెడలు వంచి భయపెట్టి ఎస్సీజెడ్ని విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి దారాదత్తం ఒక అర్ధరాత్రి గడ చేశారు. లేదంటే నీ సంగతి చూస్తామంటే ఇదే అయిపోయింది, పోర్టు అయిపోయింది, అన్నీ చేశారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల వేలాది మంది మత్స్యకారులు ఈవేళ తుని, పిఠాపురం ఇవన్నీ కూడా ఇవాళ రోడ్డు పడే పరిస్థితి. ఈవేళ వాళ్ళ యొక్క భవిష్యత్తు, మత్స్యకారుల యొక్క భవిష్యత్తు ఎక్కడ వేట జరిగిన పరిస్థితి, వారి గురించి కూడా పొల్యూషన్ లేకుండా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి అటు తుని నుంచి రామకృష్ణ గారు కానీ నేను కానీ మరి దీని మీద గట్టిగా ఒత్తిడి పెట్టి పోరాడుతూ ఉన్నాం. అలాగే ఇదివరకు రైతులకి ఎస్సీజెడ్లో 160 కోట్లు ఇచ్చినప్పుడు అప్పుడు యనమల రామకృష్ణ గారు, నేను, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూర్చుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే రైతులకే కదా 160 కోట్లు ఇద్దామని చెప్పి 8,000 ఎకరాలకి ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి నేను తెలియజేస్తాను.
పోలీస్ చెకింగ్ లో 110 కేజీల గంజాని, షిఫ్ట్ కార్, 3 ఆండ్రాయిడ్ ఫోన్లు, 4050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని, 3 వ్యక్తులను అరెస్టు చేశామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ జిల్లా అంత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా మాకు అందిన సమాచారం మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో దొండపూడి చెక్పోస్ట్ వద్ద చెకింగ్ నిర్వహించామన్నారు. ఆ సమయంలో షిఫ్ట్ కార్లో 3 వ్యక్తులు ఉన్నారని, వారిలో 2 కేరళ రాష్ట్రం కాసర్గోడు జిల్లాకు చెందిన వారు, మరొకరు కర్ణాటక రాష్ట్రం పుత్తూరు ఉప జిల్లాకు చెందిన వారు ఉన్నారన్నారు. కారులో 11 లక్షల విలువ గల 110 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 3 వ్యక్తులను అరెస్టు చేస్తామన్నారు. వారి నుండి 3 ఆండ్రాయిడ్ ఫోన్లను, 4050 రూపాయల నగదును కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి నుండి వివరాలు సేకరించుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలోని ఒక వ్యక్తి నుండి గంజాయి 2,50,000 రూపాయలు చెల్లించి తీసుకున్నారని తెలిసింది. ఆ గంజాయిని తసంగి, చింతపల్లి, బుసిలకోట, కొండ ప్రాంతం గుండా కూలీల ద్వారా మోయించి కళ్యాణ లోవార్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తీసుకొచ్చి కార్ డిక్కీలో దాచి వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారన్నారు. ఇప్పటివరకు వాహనాలు మాత్రమే చెకింగ్ చేశామని, ఈసారి ఎస్పీ ఆదేశాల మేరకు కాలిబాటదారులపై కూడా నిఘా పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా గంజాయి అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే 1972 ఈగల్ హెల్ప్ లైన్ లేదా NDPSSL అనకాపల్లి జిల్లా 9392918196 నెంబర్కు సంప్రదించవచ్చన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో శ్రీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య విస్తృతంగా వెహికల్ చెకింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు రీసెంట్గా 9th ఈ దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర ఒక 110 కేజెస్ ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. ఆ గాంజాతో పాటు ఒక 3 ఆండ్రాయిడ్ ఫోన్స్, క్యాష్ వర్త్ 4050 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాకి వాళ్ళు వచ్చేసి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్నారు. వర్త్ 2,50,000 వాళ్ళు కొన్నప్పుడు. ఇది అమ్మేటప్పుడు అరౌండ్ 11 lakhs వరకు వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలుగుతారు. దీనికి వచ్చేసి వయా చాచండి చింతపూడి లైన్లో నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తూ పుష్పడ్ ఫీల్ ట్రాక్స్ నుంచి వస్తూ ఉంటే మనకి దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నాం. వీ హ్యావ్ వాట్ క్రెడిబుల్ ఇన్ఫార్మర్స్, సో వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎక్యూజ్డ్ వచ్చేసి 8,000 per kg అమ్ముదామని ప్లాన్ చేస్తున్నారు రిటైల్లో. A1 ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మనం ఈ రోజున 3 ఎక్యూజ్డ్ని క్యాచ్ చేయడం జరిగింది. A1 ఎవరైతే ఉన్నారో అతను కేరళ పర్సన్, A2 అండ్ A3 కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు ఒక స్విఫ్ట్ కార్లో ఈ సరుకు తీసుకొస్తుంటే మనం వెహికల్ చెకింగ్ చేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేసాం. అండ్ దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ ది చెక్ పోస్ట్స్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవెన్ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ త్రూ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్సే కాదు, వీఆర్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ ఆల్సో, త్రూ విచ్ మేము డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాప్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ రూట్స్లో కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్ అనేది చేసి మేము పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఈగల్ యాజ్ ఎ స్పెషల్ ఇనిషియేటివ్. దాని ద్వారా ఎవరికైనా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గాంజా సేల్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, యూసేజ్ కానీ ఎటువంటిది ఉన్నా దయచేసి 197 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్సో ఒక నంబర్ ఇస్తున్నాం, 9392918196. ఈ నెంబర్కి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ అండ్ కరోజివ్ స్టెప్స్. వాళ్ళు దీని నుంచి బయటకు రావడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. పాతపట్నం మండలం కేంద్రంలో గంజాయితో పట్టుబడిన వ్యక్తి అరెస్టు. పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సిఐ మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పాతపట్నం మండలంలోని పరిధిలోని కాపు గోపాలపురం గ్రామ శివారు నడుచుకుంటూ వెళ్తూ పట్టుబడిన నిందితుడిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 8.132 కిలోల గంజాయిని, ఒక సెల్ ఫోన్, ఆధార్ కార్డు, 500 రూపాయలను పాతపట్నం పోలీసు వారు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా సురట్ బ్లాక్ సాగిడి గ్రామం చెందిన వాడు. నిందితుడు సంజయ్ బాదా గుర్తించారు. బ్లాక్లోని సాగిడి గ్రామం అవుతుంది. ఇతను యాక్చువల్గా ఇంకొక వ్యక్తి మన ఉదయగిరి దగ్గర ఉన్న జొనాపడకు చెందిన ఇంకో వ్యక్తితో కలిసి వీళ్ళిద్దరూ కలిపి నెల్లూరులోని ఈ గంజాయి అమ్ముదామని చెప్పి ప్లాన్ చేశారు. నెల్లూరు బయలుదేరారు. యాక్చువల్గా అక్కడ జొనాపడ నుంచి ఇవాళ బయలుదేరితే మనకు ముందుగా రాబడిన సమాచారం ప్రకారం మనకు మధ్యాహ్నం 3 గంటలకి కాపు గోపాలం దగ్గర యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే
పర్లాకిమిడి నుంచి పాతపట్నం వీళ్ళిద్దరు పర్లాకిమిడి వరకు కలిసి వచ్చారు. జొన్నపాడ నుంచి పాతపట్నం వచ్చి ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్దామని చెప్పి వాళ్ళ ప్లాన్. అయితే ఇతను నడుచుకుంటూ వస్తున్నాడు, అతను తర్వాత వద్దామని చెప్పి అతను ప్లాన్. ఈరోజు ఇతను ఈ 8 కేజీలు గంజాయి పట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుండగా కాపుపాపాపురం దగ్గర నడుచుకుంటూ వస్తుండగా మనకి పట్టుబడ్డాడు. దాని మీద ఇతని మీద కేసు నమోదు చేశాం. పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు మధ్యవర్తుల సమక్షంలో ఇతను పట్టుకొని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ గంజాయి 8 కేజీల 132 గ్రాములు అండి గంజాయి విలువ. అలాగే ఇతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోను 500 అమౌంట్ సీజ్ చేశాం. సార్ ఇతనితో పాటు ఇంకెవరైనా ఏమండి? ఇతనితో పాటు ఇంకెవరైనా అతను చెప్తాము, అంటే మన పేరు లీక్ అయితే అతను మళ్ళీ వెళ్ళే ప్రమాదం. ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇతనితో పాటు, అతను కూడా ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంటుంది. సుమారు ఎంత వాల్యూ సార్ దీని వాల్యూ అంటే అది అక్కడ స్టార్టింగ్ దగ్గర కేజీ 2000 ఉంటుంది, వీళ్ళు అమ్మే దగ్గర కేజీ 5000 ఉంటుంది. 8 కేజీలు 4000 ఉంటుంది బయట మార్కెట్. అంటే అమ్మేసాం. ఓకే సార్. 3 ప్యాకెట్లు 8 కేజీలు 4 కేజీలు. వీళ్ళు దేంట్లో పట్టునొచ్చారు సార్? అది కాదు సార్, అంటే బ్యాగ్లో పట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలోని NH 16 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు సోమవారం సాయంత్రం జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో NH 16 హైవే మెయింటెనెన్స్ పోలీస్ సిబ్బందితో చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి రఘునందన్ రావు వారి యొక్క సిబ్బందితో జగ్గంపేట జేవీఆర్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం నుండి రాజమండ్రి నుండి విశాఖపట్నం వైపుగా వాహనాలతో పాటు జేవీఆర్ జంక్షన్ రోడ్డును దాటి వాహనాల యొక్క వేగం నియంత్రించేందుకు గాను రేడియం స్టిక్కర్లతో కూడిన పెద్ద టైర్లను జిగ్జాగ్ రెడ్ ఫ్లాగ్లు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రామపురం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మర్రిపాక వెళ్లే అండర్ పాస్ వంతెన కింద మార్గాన్ని డీఎస్పీ శ్రీహరిరాజు సిబ్బందితో పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమిష్టి కృషితోనే పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కించారపు. గిరిజనులు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటిస్తామని డిఆర్సీ సమావేశంలో వెల్లడించిన అచ్చెన్నాయుడు. 6 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే బొత్స. నెల 13 నుండి జనవరి 3వ తేదీ వరకు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేపడతామన్న సత్యనారాయణ. డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి పదవిపై హర్షం వ్యక్తం చేసిన జన సైనికులు. పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాల జన సైనికులు వీరమహిళలు. పాతపట్నం మండలం బైదలాపురం గ్రామంలో ఘనంగా హరిజన మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమం. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు తీసుకోవాలి ఆరోగ్య సూత్రాలను వెల్లడించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గణపతి సదాశివం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.